ఫ్రెండ్స్ చూడండి, మన ఏపీ ఫిషింగ్ స్టోర్ వచ్చి కొత్త షాప్ అయితే ఓపెన్ అయింది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన ఏపీ ఫిషింగ్ స్టోర్ అప్డేట్ అయిందన్నమాట. చూడండి, మన దగ్గర అయితే మన కొత్త షాప్లో కొత్త వెరైటీ ఐటమ్స్ అన్నీ వచ్చినాయన్నమాట. చూడండి, ఓకేనా? మీకు మొత్తం ఒకటి ఎక్స్ప్లెయిన్గా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, మనం వాడే సింగిల్ హుక్ కార్ నుండి ట్రిపుల్ హుక్, ఫైర్ ఫాస్ట్ కాంబో హుక్స్, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఫ్రాక్స్, ఓకేనా? షీ ఫిషింగ్ సంబంధించినవి, ఇంకా మనకు గ్లౌజెస్. చూడండి ఫ్రెండ్స్, చాలా వెరైటీ సైజెస్లోనే వచ్చినాయి గ్లౌజెస్, ఓకేనా? ఈ రైన్ సీజన్లో మంచి సపోర్టింగ్ ఉంటుంది అన్నమాట. మనకి ఇది గ్రిప్ బాగుంటుంది, రాడ్స్ జారకుండా షార్ట్ ఇచ్చేటప్పుడు. ఇంకా ఫ్రాక్స్ విషయానికి వస్తే చాలా ఫ్రాక్స్ అయితే వచ్చినాయి, ఓకేనా? చూడండి, ఫస్ట్ షాప్ మొత్తం చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర అవైలబుల్ ఉండే ఫ్రాక్స్ అన్నీ చూపించేస్తున్నా. చూడండి, 6 గ్రామ్, 7 గ్రామ్, 8 గ్రామ్, 10 గ్రామ్, 9 గ్రామ్, 12 గ్రామ్ ఫ్రాక్స్ నుండి ప్రతి ఒక్క ఫ్రాక్స్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇవి కొత్తగా వచ్చిన ఎగ్ ఫ్రాక్స్ అన్నమాట. ఫుల్ అటాకింగ్ ఉన్నాయి, ఓకేనా? ఇంకా సైడ్ అటాకింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకు ఫ్లాట్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎగ్ ఫ్రాగ్, ఫ్లాట్ ఫ్రాగ్, దుస్మన్. చూడండి, వాల్గో చేపలకి, ఇంకా కొరమీనకు, ప్లెయిన్ వాటర్లో పనికొచ్చేదానికి స్పిన్నర్స్, స్పూన్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయన్నమాట. విగ్రా ఫాక్స్, ఫైర్ ఫాక్స్, ఆల్మోస్ట్ ఫ్రాక్స్ మొత్తం వచ్చి మనకు ఫైర్ ఫాక్స్ బ్యాండ్లోనే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఫిషింగ్ కూడా మొత్తం ఉన్నాయన్నమాట. చూడండి, వాల్గో చేపలు పెట్టడానికి ఒరిజినల్ క్యాస్ట్ చాంప్ స్పూన్స్, ఓకేనా? ఇంకా సంబంధించిన హార్డ్వుడ్స్ కూడా చూపిస్తారు. చూడండి, మంచి క్వాలిటీలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, ఓకేనా? 20 గ్రామ్, 35 గ్రామ్, 26 గ్రామ్, ఇట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయి. జింగా రొయ్యలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, విత్ హుక్ వస్తుందన్నమాట రొయ్య. హార్డ్లూర్స్ చూడండి, డాన్సింగ్ ఉన్నాయి, డాన్సింగ్ ఫిష్. తర్వాత పాపర్ ఫిష్ మాట, హార్డ్లర్. ఇంకా అలాగే చూడండి ఫ్రెండ్స్, మీకు ఇందులో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టండి. ఆల్మోస్ట్ క్యాటలాగ్లో మొత్తం అప్లోడ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఏపీ ఫిషింగ్ స్టోర్ మంచి డిస్కౌంట్ ప్రైజ్లలో అవైలబుల్ ఉన్నది. ఒకసారి క్యాటలాగ్ చెక్ చేయండి. క్యాటలాగ్ చెక్ చేస్తే మీకే డిఫరెంట్ అనేది కనబడుతుంది అన్నమాట, ఓల్డ్కి ఇప్పటికి, ఓకేనా? మన షాప్ అయితే 28 షాప్ ఓపెనింగ్ అన్నమాట, 28వ తేదీ, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బ్యాటిల్ లైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉండేది. ఫైర్ ఫాక్స్ X5 3D లైన్స్ అవైలబుల్ ఉన్నాయి. రికుమారు 4X 8X అవైలబుల్ ఉన్నాయి. ఇంకా జస్ట్వా 35mm, పై 32mm, ఓకేనా ఫ్రెండ్స్? స్వాట్ ఫిష్ 0.35mm, YGR 9 32 ప్లస్ 40mm అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మన దగ్గర. చూడండి, GT పవర్ అయితే 28mm అయితే అవైలబుల్ ఉండదు. 150 మీటర్స్ అయితే వస్తుంది. మోనో లైన్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, పై, ఓకేనా ఫ్రెండ్స్? X12 పై 0.37mm, 40mm రెండు అవైలబుల్ ఉన్నాయి. మొత్తం వచ్చి మనం డీటెయిల్గా క్యాటలాగ్లో అప్లోడ్ అయితే చేసినాము. ఒకసారి క్యాటలాగ్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకునేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇంకా వచ్చి మనకు సీ ఫిషింగ్తో పాటు కొరమీనులతో పాటు కట్ల రోహుల కోసం అని చెప్పి మంచి స్పిన్నింగ్ రీల్స్ కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, యోలో మాట. యోలోలో ప్లాస్టిక్ గేర్స్ ఉన్నాయి, మెటల్ గేర్స్ కూడా రెండు ఉన్నాయి. కున్హి ప్లాస్టిక్ గేర్ కూడా అవైలబుల్ ఉన్నది మన దగ్గర. ప్లస్ ఏలో లెజెండ్ లైఫ్ డ్రాక్సోన్ ఫుల్గా వస్తుందన్నమాట. ప్రతి ఒక్కటి 3000, 4000, 5000, 6000 సిరీస్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్లస్ వచ్చి యోలోలో హై రేంజ్ అన్నమాట, ఓకేనా? 10 kg డ్రై కెపాసిటీ ఇస్తాడు, 8 kg డ్రై కెపాసిటీ ఇస్తాడు, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. తర్వాత చూడండి, సముద్ర వేటకు సరిపోయేటట్లు PD 6000, ఓకేనా? ఇది సముద్ర వేట కూడా పనికొస్తుంది ఫ్రెండ్స్, బాగుంటుంది.
తర్వాత చూడండి 2-in-1 రాడ్ మాట, అది కాంబో ప్యాక్ మాట, అది రాడ్ విత్ రీల్ వస్తుంది అది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లస్ వచ్చి డ్రమ్ రీల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇంకా ఫ్రాక్స్ పెట్టుకునే దానికి లెదర్ బాక్స్, చిన్న చిన్న హుక్స్, బెండ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా మనకు లెదర్ బాక్స్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అన్నీ వేసుకోవచ్చు అందులో. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, అలాగే చూడండి యాంగ్లీ ఫిష్ మాట. యాంగ్లీ ఫిష్ కొత్తగా లాంచ్ అయింది, సూపర్గా క్లిక్ అవుతుంది. లిమిటెడ్ స్టాక్లో అయితే ఉండదు ప్రజెంట్. ఫాస్ట్ బుక్ చేసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి. యాంగ్లీ ఫిష్ C1 అండ్ సాల్ట్ వాటర్ ప్రూఫ్ మాట. ఈ 2 మోడల్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకో మోడల్ కూడా అవైలబుల్ ఉంది, యాంగ్లీ ఫిష్ స్పీడ్ డియర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అలాగే చూడండి ఫ్రెండ్స్ సగిగో, అది కూడా కొత్త మోడల్ బాగుంది. రీల్ అయితే నేను చూసి ఆల్రెడీ ఇంకా యూస్ అయితే చేయలేదు, యూస్ చేసి ఇంకా ఫుల్గా డీటెయిల్స్ ఇస్తా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అలాగే వచ్చి బ్లాక్ మ్యాక్స్ ఆల్రెడీ స్టాక్ ఉన్నది, ప్రో మ్యాక్స్ ఆల్రెడీ స్టాక్ ఉన్నది మన దగ్గర. ఇంకా 500 మీటర్స్ జస్ట్ ఆ లైన్స్ కూడా మోనో లైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, ఇంకా చూడండి క్రేటా 18 కిలో డ్రా కెపాసిటీ క్రేటాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, 15 కిలో డ్రా కెపాసిటీ అనేది వస్తుంది. రోమ్సా విత్ డిజిటల్ మీటర్ మాట, అది కూడా అవైలబుల్ ఉంది. రీల్స్ కింగ్ JD500 డ్రమ్ రీల్ కూడా అవైలబుల్ ఉండదు మన దగ్గర. వారియర్ 18 కిలో డ్రా కెపాసిటీ అనేది వస్తుంది, ప్లస్ యాంగ్లీ ఫిష్ స్పిన్నింగ్ రీల్స్ కూడా వచ్చేసాయి అన్నమాట మన దగ్గర. ఓకే చలో, మళ్ళీ వివరంగా మీకు ఏ ఐటమ్ ఎలా ఉంటుందని చూపించేస్తాను ఫ్రాక్స్. ఓకేనా ఫ్రెండ్స్, మన షాప్లో అవైలబుల్ ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు చూపించేస్తాను. ఓకేనా, క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన షాప్లో అవైలబుల్ ఉండేది మొత్తం ఒకసారి మీకు రివ్యూ అనేది చూపించేసాను, స్టాక్ ఏమేమి ఉండదని. ఇప్పుడు ఆ స్టాక్లో ఎలా వర్క్ అవుతాయి, ఏమి ఫ్రాక్స్ ఏమున్నాయి, దాని పర్ఫార్మెన్స్ ఏమి, వెయిట్ ఎంత ఉంటుంది, లబ్బర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్నెస్ ఎంత, లాంగ్ కాస్టింగ్ పోతుందా పోదా మొత్తం చెప్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు చూపిస్తున్నది ఎగ్ ఫ్రాగ్ మాట. మనకు కొత్తగా స్టాక్ అయితే వచ్చింది. ఓకేనా, ఐస్ వచ్చి బ్లూ ఐస్ అనేది ఇస్తాడు, ఆరెంజ్ కలర్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నా. దీంట్లో ఒక 8 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. చూడండి ఎగ్ ఫ్రాగ్ మాట, చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. ఫిష్ అటాక్ అయినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ మాట. సాఫ్ట్నెస్ బాగుంటుంది, కలర్ఫుల్ బాగుంటుంది, దీని ప్లే కూడా బాగుంటుంది అన్నమాట, అంత బాగుంటుంది. 12 గ్రామ్ కాబట్టి లాంగ్ కాస్టింగ్ అనేది 100% జరుగుతుంది, లాంగ్ కాస్ట్ వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికైతే స్పూల్ అయితే రాదు మాట, ప్లే మాత్రమే ఉంటుంది. ప్లే సూపర్గా ఉంటుంది, వేవ్ అనేది బాగా క్రియేట్ అవుతుంది అన్నమాట, అప్ అండ్ డౌన్ వే అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్రాగ్ అయితే మన క్యాటలాగ్లో కలర్స్ మొత్తం ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మీకు చూపిస్తున్నది ఎగ్ ఫ్రాగ్ మాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో ఫ్రాగ్ చూపిస్తా చూడండి. దుష్మన్లో డీ ఫ్రాగ్ ఒకటి వచ్చిందన్నమాట, చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది, సైడ్ అటాకింగ్ బాగుంటుంది అన్నమాట. మామూలుగా అయితే రెగ్యులర్గా కొరమీని వెనకాల నుండి అటాక్ చేసేవి మనకు మిస్ కావన్నమాట, సైడ్ నుండి చేసేవి ఆల్మోస్ట్ అన్నీ మిస్ అవుతాయి, కొన్ని మాత్రమే బయటకు వస్తాయి. సో వాటి కోసం అని చెప్పి చూడండి డీ ఫ్రాగ్లో ఒక ఫ్రాగ్ అయితే వచ్చింది. దుష్మన్ ఫ్రాగ్లో హుక్స్ అయితే వైడ్గా ఉంటాయి అన్నమాట, చూడండి బాగా క్లియర్గా కనబడుతుంది. చూడండి వైడ్ హుక్స్ వస్తాయి అన్నమాట. ఆ వైడ్ హుక్ రావడం వల్ల వచ్చి సైడ్ నుండి అటాక్ చేస్తే ఫిష్ అనేది మిస్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఆ కలర్స్ ఏమున్నాయి అనేది డిస్ప్లే పైన మీకు వస్తుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డీ ఫ్రాగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది, ఫ్లోటింగ్ బాగుంటుంది. దీని వెయిట్ విషయానికి వస్తే 15 గ్రామ్ అనేది వెయిట్ వస్తుంది. ఓకేనా, ఇంకా మీకు ఫ్రాక్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి, కొన్ని మిస్ అయినవి కూడా మీకు క్యాటలాగ్లో అప్లోడ్ అవుతుంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనకు వచ్చి ఫ్లాట్ ఫ్రాక్స్ అనేది అవైలబుల్ వచ్చినాయన్నమాట. ఇది వాటర్లో వచ్చి ఇలా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం షేక్ చేసే కొద్దీ ఇలా మూవ్ అనేది అవుతుంది, వేవ్ మాత్రం సూపర్గా ఇస్తుందన్నమాట. ఓకేనా, ఫ్లాట్ ఫ్రాగ్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, చూడండి మీకు చూపిస్తున్నాను. ఫ్రాగ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రీన్ అండ్ బ్లాక్ డాట్స్ అన్నమాట, ఐ వచ్చి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది, చూస్తున్నారు కదా. హుక్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది, చాలా షార్ప్నెస్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇదైతే మనకైతే 12 గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నది, కలర్స్ కూడా చాలానే ఉన్నాయి, అవన్నీ మీకు మెన్షన్ చేస్తాను చూడండి డిస్ప్లే మీద. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్లాట్ ఫ్రాగ్ ఒకటి, తర్వాత ఇంకా ఉన్నాయి చూపిస్తున్నా చూడండి. ఇదైతే మామూలుగా అయితే మన కొరమీన్ వేట స్టార్ట్ అయ్యే ముందు, అంటే ఇప్పుడు కాదు, దాదాపు ఒక 10 ఇయర్స్ నుండి ఈ ఫ్రాక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఓకేనా, ఫైర్ ఫ్రాక్స్లో అవైలబుల్ ఉన్నది ప్రజెంట్ మనకు. ఓకేనా ఫ్రెండ్స్, స్టైల్ ఫ్రాగ్ ఇది, కాస్ట్ తక్కువ. ఓకేనా, దీని ప్రైస్ అయితే 100 బిలో అయితే ఉంటుంది మనకు. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, మీకు ఏం కావాలో మొత్తం వచ్చి క్యాటలాగ్లో అప్లోడ్ అయ్యి ఉంటుంది చూడండి. దాదాపు వచ్చి 10 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెయిట్ విషయానికి వస్తే 12 గ్రామ్స్ అవైలబుల్ ఉంది, 14 ఉన్నది, 16 గ్రామ్స్ ఉంది, 18 గ్రామ్స్ కూడా అవైలబుల్ ఉన్నది.
చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 9 గ్రామ్ కూడా ఉన్నదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనబడుతుంది కదా, అందులో వచ్చి కలర్స్ అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా రకాల ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా చూపిస్తూనే ఉండాలంటే ఈ వీడియో లెంత్ చాలా పెరుగుతుందన్నమాట. ఓకేనా, చూపించేస్తున్నాను చూడండి అట్లే. దుస్మాన్ ఫ్రాక్ మన ఫ్రాక్స్లో మన షాప్లో ఫుల్ డిమాండ్ ఉండేది దుస్మాన్ ఫ్రాక్స్ అని మీకు తెలుసు ఆల్రెడీ. సో అగైన్ మీకు చూపిస్తున్నా చూడండి. దుస్మన్లో అల్ట్రా సాఫ్ట్ దుస్మన్ అన్నమాట. ఇది మామూలు దుస్మన్ కాదు, 5 ఫ్రాక్స్ అల్ట్రా సాఫ్ట్ దుస్మన్ ఇది. ఓకేనా, దీని వేవ్ అనేది చూడండి, ఇలా కటింగ్ వస్తుంది కదా, దీనివల్ల ఏమంటే వాటర్లో ఇలా వస్తుందన్నమాట. ఫ్రాక్ మూవింగ్ వచ్చి ఇలా అవుతుందన్నమాట. మూవ్ అయినప్పుడు వేవ్ అనేది బాగుంటుంది. ఫిష్ అట్ట వెనకాల నుండి కానీ సైడ్ నుండి కానీ మస్తు చేస్తాయన్నమాట. దీనికి ఆల్రెడీ మనం షికారు చేసినాము, మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే మనకు 2 కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హుక్ విషయానికి వస్తే చూపించేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లస్ స్పూల్ కూడా ఉంటుంది, వేవ్ బాగుంటుంది. దుస్మన్లో ఫుల్ డిమాండ్ మాట మన దగ్గర. సో అవి అయితే స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. కలర్స్ అయితే మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి కదా, ఆ కలర్స్ అయితే ఉన్నాయి. ప్లస్ సైజు కూడా డిఫరెంట్ సైజులో ఉన్నాయి. ఇదైతే 14 గ్రాము, ఇంకోటి అయితే 16 గ్రామ్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇదైతే 16 గ్రామ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పూమిన్ కోసం అని చెప్పి స్పెషల్గా 18 గ్రామ్ ఫ్రాక్స్ అయితే వచ్చినాయి. 18 గ్రామే ఎందుకు తీసుకోవాలంటే మనకు లాంగ్ కాస్ట్ బాగుంటుంది. ప్లస్ వచ్చి పూమిన్ అటాకింగ్ చాలా యాక్షన్ అటాకింగ్ మాట అది. ఓకేనా, చాలా ఫాస్ట్గా అటాక్ చేస్తుంది. మనం అందుకోసం అని చెప్పి పూమిన్ కోసం అని చెప్పి కొంచెం హార్డ్గా ఉండేది, రబ్బర్ హార్డ్ వస్తుంది, కానీ హుక్కింగ్ మాత్రం బాగా జరుగుతుంది అన్నమాట. పూమిన్కి అయితే పక్కా వర్కౌట్ అవుతుంది. దీంట్లో అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయనేది మీకు డిస్ప్లే మీద కనబడుతుంది చూడండి. ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉండే కలర్స్ ప్రతి ఒక్క కలర్ ఇలా చూపించుకుంటూ పోతే ఒక మినీ సినిమానే అవుతుంది వీడియో. సో మనకు అంత టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపించుకుంటూ వచ్చేస్తున్నా చూడండి. ఓకేనా, పూమిన్ ఫ్రాక్ మాట. తర్వాత అందులోనే 5 ఫ్రాక్స్ విగ్రా ఫ్రాక్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. చాలా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ రబ్బర్ అయితే. ఓకేనా, మీరు బయట వేరే బ్రాండెడ్ వాడినచ్చు, కానీ ఈ మోడల్ అయితే చాలా సాఫ్ట్నెస్ మాట. చిన్న చేప నుండి పెద్ద చేప వరకు హుక్ అయితే మాత్రం ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు. ఓకేనా, ఇందులో అయితే మనకు 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీని వెయిట్ వచ్చి ఫ్రెండ్స్ 24 గ్రామ్స్ వెయిట్ అనేది వస్తుంది. సో చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వెళ్తుంది. ఓకేనా, రబ్బర్ క్వాలిటీ అయితే నో కాంప్రమైజ్. 5 ఫ్రాక్స్లో రబ్బర్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, అంత సూపర్గా ఉంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇది కూడా పూమిన్కి వాడుకోవచ్చు, ప్లస్ కొరమిన్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా మిస్ అయిన ఐటమ్స్ ఏమైనా ఉంటే మన క్యాటలాగ్లో ఉంటే ఖచ్చితంగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, సింగిల్ హుక్ ఓకే మాట, మల్టీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 500 పీసులు అయితే మనకు ఇందులో ఉంటాయి. సైజులు అయితే నెంబర్ 6 నుండి నెంబర్ 15 వరకు అవైలబుల్ ఉన్నాయి. నన్ను అడిగితే చిన్న హుక్ నుండి పెద్ద హుక్ వరకు మొత్తం ఇందులోనే వచ్చేస్తాయి. 500 పీసులు కాబట్టి ఒక్కసారి తీసుకుంటే 1 ఇయర్ వరకు మీరు మామూలుగా లూజ్ హుక్స్ కొనే అవసరం అయితే ఉండదు. సో ఇది బెస్ట్ చాయిస్ మాట. సింగిల్ యూజర్స్కి సింగిల్ హుక్ గుచ్చాగలు కట్టుకునే వాళ్ళకి మంచి చాయిస్ అంటే ఇదే మాట నేను చెప్పేది. ఓకేనా, ఇది కూడా మనకు అవైలబుల్ ఉన్నది, క్యాటలాగ్లో అయితే అవైలబుల్ ఉన్నది. ఒకసారి కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటారు బాటిల్ షికారు చేస్తూ ఉంటారు, కట్లాలు రోహుల్కి ఫీడర్ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. మోనోలు ఏంటంటే లావుది 1 mm యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇట్లా పట్టుకొని లాగాలంటే చాలా ఇబ్బంది మాట, ఏలన్నీ తెగిపోతాయి. సో వాళ్ళ కోసం అని చెప్పి చూస్తున్నారు కదా, గ్లోజులు అయితే వచ్చినాయి. 2 ఫింగర్స్ గ్లోజ్ మాట ఇది. ఓకేనా, గ్రిప్ బాగుంటుంది పట్టుకునేదానికి. ప్లస్ వచ్చి ఇక్కడ నైస్ ఉండదు మాట, రఫ్ అనేది ఉంటుంది. రఫ్ ఉండడం వల్ల మనకు స్లిప్ అయ్యే ఛాన్సే ఉండదు మాట. ఇందులో కూడా మనకు మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ వచ్చి ఇప్పుడు చేప నోట్లో నుండి మనం హుక్కు తీయాలనుకున్నా దీని ద్వారా తీసుకుంటే బెస్ట్ మాట. బైటింగ్ ఉండదు. ఓకేనా, సూపర్గా ఉంటాయి. ఇందులో అయితే మన ఇంకోటి మనకు స్నేక్ హెడ్ కోసం అని చెప్పి రాడ్ గ్రిప్ కోసం కూడా వచ్చిన గ్లోజులు, అవి కూడా చూపించేస్తాను చూడండి. ఇవైతే మీకు చూపిస్తున్నది 2 ఫింగర్స్ గ్లోజ్ అన్నమాట. ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది, క్యాటలాగ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. చెక్ చేసుకోండి ఒకసారి. ఫుల్ గ్రిప్ ఉంటుంది అన్నమాట, జారే అవకాశం అయితే ఉండదు. చూస్తున్నారు కదా, అంత గ్రిప్ అనేది ఇస్తారు. ఇంకా ఫుల్ గ్లోజులు కూడా ఎలా ఉంటాయి, ఎలాంటి గ్రిప్ని ఇస్తాయని చూపిస్తారు చూడండి. ఓకేనా, ఎక్కడ చూసినా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షంలో అయితే మనం కొరమీన రాడ్ పెట్టుకొని ఇట్లా షాట్ కొట్టేటప్పుడు అయితే మనం చేతికి నెమ్ము ఉండడం వల్ల, ఓకేనా, తేమ ఉండడం వల్ల రాడ్ షాట్ ఇచ్చేటప్పుడు మిస్ అవుతుందన్నమాట. మన రీసెంట్గా నాకు అలాగే చేపలు అయితే మిస్ అయినాయి. సో దానికోసమని చూడండి, ఫుల్ గ్రిప్ మాట. ఫుల్ గ్రిప్, ఇది హాఫ్ గ్రిప్ కాదు, ఫుల్ గ్రిప్ ఉంటుందన్నమాట. చాలా రఫ్గా ఉంటుంది. ఓకేనా, రాడ్ జారిపోయే పరిస్థితి అయితే ఉండదు అన్నమాట, అంత గ్రిప్ అనేది ఉంటుంది. దీంట్లో అయితే చాలా డిఫరెంట్
కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి చూడండి. నేను లెఫ్ట్కి కలర్, రైట్కి ఒక కలర్ అయితే వేసుకున్నాను. మామూలు అయితే సింగిల్ కలర్ 2 పీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. గ్రిప్ అయితే అన్నిటికీ వస్తుంది చూడండి. ఈ గ్లోవ్స్ వాడడం వల్ల వచ్చి రాడ్ అనేది జారిపోదు మాట, మంచి షాట్ అనేది అటాక్ అవుతుంది, హుకింగ్ కూడా బాగా జరుగుతుంది మాట. ప్లస్ వచ్చి ఇది ఏమంటే మనకు హుక్కులు గేలాలు ఏమైనా తెగిపోయే కుచ్చుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది మాట దీంతో. ఓకేనా. ఇవైతే బెస్ట్ చాయిస్ ఇన్ రైన్ సీజన్ మాట చూడండి. ఓకేనా. చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. చూస్తున్నారు కదా. మనం ఒక చేత్తో రాడ్ పెట్టుకొని చేత్తో మిషన్ తిప్పుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3 ఫింగర్లు అయితే హాఫ్ గ్లోజ్ అయితే వస్తుంది మాట. ఓకేనా ఫ్రెండ్స్. దీని ద్వారా ప్లస్ పాయింట్ కానీ మనకు మైనస్ పాయింట్ లేదు. ఓకేనా. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సినట్లయితే బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, సీ ఫిషింగ్ కోసం అని చెప్పి హార్డ్లూర్స్ మాట 20 గ్రామ్ అనేది వెయిట్ అనేది వస్తుంది. కాస్టింగ్ బాగుంటుంది మాట. ఓకేనా. హార్డ్లూర్స్ మాట ఇది. దీని షైనింగ్ కూడా బాగుంటుంది. ఇందులో అయితే మనకు 4-5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకు కలర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మీకు క్యాటలాగ్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మీకు సింగిల్ పీస్గా నేను చూపిస్తాను చూడండి. దానికి హుక్కులు ఎలా వస్తాయి ఏమనేది మొత్తం కనపడతాయి కాబట్టి. ఓకేనా. చూడండి, కింద ఒకటి వెనకాల ఒకటి హుక్ అనేది వస్తుంది మాట. ఐ వచ్చి రెడ్ ఐ అనేది వస్తుంది. కలర్ వచ్చి గ్రే అండ్ బ్లాక్ గ్రీన్. ఓకేనా. ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది. ఇందులో అయితే మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీ క్యాటలాగ్లో మొత్తం వివరంగా ఉంటుంది. ప్లస్ డిస్ప్లే అయినా కూడా మీకు మెన్షన్ చేస్తా కలర్ చూడండి. ఓకేనా. ఇంకా మన దగ్గర హార్డ్లూర్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అందులో ఏ వెరైటీస్ ఉన్నాయి, ఎలా వాడచ్చు మొత్తం చూపిస్తాయి. ఇదైతే మనం కొరమిన్ కూడా వాడుకోవచ్చు మాట. ఓకేనా. కొరమిన్ కూడా వాడుకోవచ్చు, సీ ఫిషింగ్కి వాడుకోవచ్చు, వాల్గోల్ కూడా వాడుకోవచ్చు మాట. ఓకేనా. అటాక్ అయితే ఖచ్చితంగా అటాక్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి హెంగియా బ్రాండ్ మాట, హార్డ్లూర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే మనకు వెయిట్ పరంగా అయితే 26 గ్రామ్ ఏమో వస్తుంది. చాలా బాగుంటుంది. ట్రిపుల్ హుక్లు 2 వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇందులో కూడా మనకు 4-5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీ క్యాటలాగ్ మొత్తం వివరంగా పెట్టినమాట ఫొటోస్ ఒకసారి చూడండి. తర్వాత లబ్బర్ ఫిష్. దీంట్లో అయితే మనకు ఆల్మోస్ట్ 6 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. ఇందులో స్పెషాలిటీ ఏమంటే కింద ఒక హుక్ ఇస్తాడు, పైన ఒక హుక్ ఇస్తాడు. టైల్ వచ్చి కదులుకుంటూ వస్తుంది అన్నమాట. ఒరిజినల్ ఫిష్ ఎలా వస్తుందో అలా వస్తుంది. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఏమంటే అండర్ వాటర్ మాట. ఓకేనా. అండర్ వాటర్లో అయితే వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా. తర్వాత డాన్సింగ్ ఫిష్. ఇది కూడా సముద్రానికి అయితే వాడుకోవచ్చు, ప్రతి ఒక్క చోట అయితే వాడుకోవచ్చు. ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ కూడా వాడుకోవచ్చు మాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. డాన్సింగ్ అనేది మొత్తం కటింగ్ అయ్యి ఉంటుంది కాబట్టి మొత్తం ఇట్లా స్లోప్ అయ్యి వస్తుంది మాట ఇది. ఓకేనా. తర్వాత చూడండి, మేము లేటెస్ట్గా సీ ఫిషింగ్ వెళ్ళాం కదా, అక్కడ వాటిని ఎక్కువ వచ్చి ఇదే మాట. మంచి రిజల్ట్ అయితే ఉన్నది. మేమైతే మన మస్తుగా అయితే ఫిషింగ్ అయితే చేసినాము. ఓకేనా. ఇందులో కూడా అంటే వెనకాల ట్రిపుల్ హుక్, కింద ట్రిపుల్ హుక్ అనేది వస్తుంది. బెస్ట్ చాయిస్. ఇంకా మీకు ఏమైనా ఇప్పుడు నేను వీడియోలో చూపించేటప్పుడు బై మిస్ ఏమైనా చూపించకపోతే క్యాటలాగ్లో ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఎందుకంటే వీడియో కొంచెం ఫాస్ట్గా చేద్దామని ఉన్నాను. ఓకేనా. చూడండి, హార్డ్లూర్ మాట. వెయిట్ పరంగా అయితే 36 గ్రామ్ అయితే వస్తుంది. లాంగ్ కాస్టింగ్ బాగుంటుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఉండదు చూపించేస్తాం చూడండి. 38 గ్రామ్ అనేది వెయిట్ అనేది వస్తుంది. 38 గ్రాముల వెయిట్ అంటే చాలా లాంగ్ కాస్ట్ అయితే మనం చేయొచ్చు మాట. ఓకేనా. ఇందులో వచ్చి వెనకాల వచ్చి తిరుగుతూ వస్తుంది మాట వాటర్లో. సో వెనకాల నుండి ఫిష్ కింద డీప్ ఫిష్లో ఉన్న అండర్ వాటర్లో చాలా లోతులో ఉన్న కూడా ఫాస్ట్గా అట్రాక్ట్ అనేది అవుతుంది. ఓకేనా. ప్లస్ వచ్చి ట్రిపుల్ హుక్లు అయితే మంచి క్వాలిటీ అయితే ఇచ్చినాడు, ప్రాపర్లు మాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్. దీనిలో అయితే మనకు ఒక 4-5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మన క్యాటలాగ్లో కూడా అప్లోడ్ అనేది చేయడం జరిగింది. ఒకసారి చూడండి. దీనికి సముద్రంలో ఎక్కువ వాడచ్చు, ప్లస్ వాల్గోల్ కూడా వాడచ్చు మాట. వర్మిన్కి అయితే నేను ఇంతవరకు వాడలేదు. ఓకేనా. ఇందులో చూడండి 4-5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. ఇంకా మీకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం చూపించేస్తా చూడండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకు వాల్గోల్ చేపలకి స్పెషల్గా వచ్చి చాలామంది హైదరాబాదీ స్పూన్స్ వాడుతుంటారు. స్పూన్స్లో కూడా ఒరిజినల్ స్పూన్స్ ఉన్నాయన్నమాట. అవే క్యాష్ చాంప్ బ్రాండ్ మాట, ఒరిజినల్ మాట. ఓకేనా. చూడండి, ఒరిజినల్ వస్తుంది. కలర్స్ అయితే 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి స్టీల్, ఒకటి గోల్డ్ కలర్. ఇవి 2 అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. మొత్తం డీటెయిల్స్ మెన్షన్ చేస్తాడనమాట వెనకాలే. ఒరిజినల్ క్యాష్ చాంప్ మాట. ఇది లైఫ్ బాగుంది. వాల్గోల్ చేపలకి సూపర్గా అయితే వర్క్ అయితే అవుతాయి. ఓకేనా. చూస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే మీకు చూపించేస్తా చూడండి. బజ్జర్ బైట్, మెగా బజ్ బైట్. ఓకేనా. ఈ మెగా బజ్ బైట్ అనేది ముందర 2 ఫ్యాన్స్ వస్తాయి. ఫ్యాన్స్ పడపలని సౌండ్ అనేది చేసుకుంటూ వస్తుంది. ఫ్రాగ్ అయితే వెనకాల ఉంటుంది. వెనకాల అయితే సింగిల్ హుక్ అనేది ఉంటుంది. ఆ సింగిల్ హుక్కి చాప్ కానీ అటాక్ అయితే మిస్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఇది అండర్ వాటర్, టాప్ వాటర్ రెండింటికి వర్క్ అవుతుంది. ఫాస్ట్గా రొటేట్ చేస్తే
టాప్ వాటర్ స్లోగా రొటేట్ చేస్తే అండర్ టు టాప్ వాటర్ ప్లే అనేది అవుతుంది. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. చూడండి చాలామంది వచ్చి చాలా చిన్న ఫ్రాక్స్ అయితే అడుగుతుంటారు. వాళ్ళ కోసం అని చెప్పి జూకీ ఫ్రాక్స్ అయితే వచ్చినాయి. ఓకేనా. చూడండి జూకీ ఫ్రాక్స్తో పాటు ఇంకా చాలా చిన్న ఫ్రాక్లు అయితే ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. ఇదైతే ఫ్రాక్ వెయిట్ అయితే 7 గ్రామ్ అయితే వస్తుంది. 7, 8, 9 గ్రామ్స్లో అయితే చిన్న ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నాకు స్మాల్ సైజ్ కావాలని మెసేజ్ చేస్తే మీకు మన దగ్గర ఉండేవి మీకు చూపించేస్తాను అనమాట. ఓకేనా. సేమ్ జుక్కి మోడల్ అనమాట. ఇవైతే 4 కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు. ఓకేనా. ప్రస్తుతానికి మీకు డిస్ప్లేలో ఒక కలర్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్రైడల్ లైన్స్ చాలామంది కన్ఫ్యూజన్ ఏమంటే అన్న నేను బయట ఎక్కడో తీసుకున్నాను, స్వాట్ ఫిష్ లైన్ తీసుకున్నాను, ½ కిలోకి తెగిపోయింది, 1 కిలోకి తెగిపోయింది అంటుంటారు. ఆ తెగడం అనేది మనం కూడా చూసుకుంటూ ఉండాలి అన్నమాట క్వాలిటీ పరంగా. ఓకేనా. చూడండి స్వాట్ ఫిష్ ఒరిజినల్ బైట్ కాస్టింగ్ లైన్ మాట. ఓకేనా. బైడల్ లైన్ ఒరిజినల్ మాట. స్వాట్ ఫిష్ ఎక్సెక్ట్ బైడల్ లైన్ 0.35 mm అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇంకా దాని తక్కువ సైజెస్ అయితే ఇంకా రావాలి, స్టాక్ వచ్చినప్పుడు మీకు మెన్షన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే 0.35 mm ఏటెక్స్ బైడల్ లైన్ స్వాట్ ఫిష్ అయితే అవైలబుల్ ఉంటుంది. మల్టీ కలర్ వస్తుంది అన్నమాట. 150 మీటర్స్ అయితే లైన్ అయితే వస్తుంది. ఓకేనా. తర్వాత చూడండి రికుమార్లో ఏటెక్స్ ప్రో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మంచి రిజల్టే ఉండదు. మేము ఈ మధ్యనైతే ఇది వాడుతున్నమాట. రికుమారు ఏటెక్స్ ప్రో క్వాలిటీ పరంగా సూపర్గా ఉంటుంది. మీకు ఇందులో వచ్చి 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 0.28 ఉన్నది, 32 mm కూడా అవైలబుల్ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ అనేది చెప్పాలి ప్రస్తుతానికి అయితే నేను. ఓకేనా. చూస్తున్నారు కదా రికుమారు 150 మీటర్స్ లైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. 100 మీటర్స్ కాదు, 150 మీటర్స్ వస్తుంది. తర్వాత చూడండి జస్ట్ బా 0.32 mm, 0.35 mm రెండు అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మస్తుగా మనం యూస్ అయినాం, సూపర్గా ఉన్నది. రిజల్ట్ కూడా మనం సేవ్ చేసాం అన్నమాట. ఇంకా మన ఓల్డ్ వీడియోస్లో అయితే చూడండి మీకు రిజల్ట్ ఎలా ఉన్నదో మీకు అందులో ఫుల్గా డీటెయిల్గా చెప్పినాను. ఇంకా చూడండి ఇంకా ఏటాక్స్ బైడర్ లైన్ పై. ఓకేనా. పై వచ్చి 0.50 mm. 0.50 mm దేనికి వాడాలనుకుంటే కట్లాలు, రోహులు, మెరగలు, గ్రాస్ కట్ ఇంకా పెద్ద చేపలు వస్తాయి కదా, తెల్ల చేపలు అన్నిటికీ ఆల్మోస్ట్ ఇవి యూస్ చేయొచ్చు అన్నమాట. సూపర్గా ఉంటుంది, మంచి స్ట్రాంగ్నెస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇదైతే మనకు 100 మీటర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. తర్వాత చూడండి జీటీ పవర్ 0.28 mm అయితే అవైలబుల్ ఉంటుంది మనకు. ఓకేనా. ప్రైజ్ విషయము మీకు ఏదైనా డౌట్ ఉందా క్యాటలాగ్ చెక్ చేయండి. ప్రైజ్ అందరికన్నా మనకు దగ్గర తక్కువే ఉంటుంది అన్నమాట. మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. తర్వాత YGR 9 కూడా అవైలబుల్ ఉన్నది. పై 12X ఇది కూడా అవైలబుల్ ఉన్నది. ఇది కూడా మనకు 2 సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నది. సాల్ట్ వాటర్కి అయితే బాగా యూజ్ చేయొచ్చని చెప్పినారు మనకు, మనం కూడా వాడినాం కూడా. ఓకేనా. తర్వాత చూడండి కైస్యూ 9 డిఫరెంట్ 4 సైజులు అయితే మనకు అవైలబుల్ ఉంది. డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నది. ఓకేనా. 0.60 mm, 0.23 mm, 0.45 mm, 0.23 mm 4 సైజెస్లో అయితే మనకు కైస్యూ బైడల్ లైన్ అనేది అవైలబుల్ ఉంటుంది. తర్వాత చూడండి ఫైర్ఫాక్స్ X5 బ్రైడల్ లైన్. ఈ బ్రైడల్ లైన్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఓకేనా. మనం ఏమంటే ఎప్పుడైనా మనము ఎక్కువ యూజింగ్ చేసినప్పుడు బ్రైడల్ లైన్ ఎక్కడైనా కానీ మనకు రాళ్ళు గీలు పడి రఫ్ అయినప్పుడు మనం చూసుకోవాలంటే ఏ బ్రైడల్ లైన్ అయినా అప్పుడు లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు మనం చూపిస్తున్నది ఫైర్ఫాక్స్ X5 3D బ్రైడల్ లైన్ 100 మీటర్స్ మాట. ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనము రాడ్స్ క్యారీ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం బండ్లలో పోయేటప్పుడు. ఇంకా మెయిన్ కట్ల, రోహుల చేపలు, తెల్ల చేపలకి అయితే ఇంకా చాలా ఇబ్బంది మాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మెంబర్ వచ్చి 5-6 రాడ్లు వాడతారు. 5-6 రాడ్లు ఎత్తుకొని పోవాలంటే, బండి కట్టుకొని పోవాలంటే చాలా ఇబ్బంది. సో ఆ 5-6 రాడ్లు కూడా ఇందులో మనం క్యారీ చేయొచ్చు మాట. ఎందుకంటే పెద్ద బ్యాగ్ మాట ఇది. ఓకేనా. చూస్తున్నారు కదా చూడండి పెద్ద బ్యాగు హైట్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. 5 రాడ్స్ మనం ఓపెన్ చేసి ఇందులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. హ్యాపీగా ఆరామ్గా వెళ్ళిపోవచ్చు. క్యారింగ్ బాగుంటుంది, సేఫ్టీనెస్ బాగుంటుంది అన్నమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే క్యాటలాగ్లో ఉండాలి చూడండి ఒకసారి. ఓకేనా. ఇంకా మీకు ఇలాంటి బ్యాగ్స్, బైట్ కాస్టర్ పౌచెస్, ఫిష్ వేసుకునే బ్యాగ్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒకసారి వీడియోలు మిస్ అయినా కూడా ఇంకా రాను వీడియోస్ డైలీ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా. చూడండి రాడ్ అయితే ఫుల్ సేఫ్ అన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత సైజు పెట్టుకొని వెళ్తూ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా.